హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, టెండర్ విషయంలో సునంద ఆనందిపై కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఆనంది తను చెప్పినట్టు కాకుండా 10,000కే కొటేషన్ ఇచ్చిందని, కంపెనీకి ఆనంది వల్ల చాలా నష్టం జరుగుతుందని సునంద నమ్ముతుంది. జీవన మాత్రం ఇక ఆనంది ఇలా బ్లేమ్ అవుతున్నందుకు చాలా సంతోషపడిపోతూ ఎప్పుడెప్పుడు సునంద వాళ్ళు ఇంటికి వస్తారా, ఎప్పుడెప్పుడు ఆనందిని అవమానించి కోపడతారా అని జీవన ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక ఆనంది కూడా సునంద వాళ్ళ కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది. ఇదేంటి వీళ్ళు ఇంకా రాలేదు, టెండర్ ఎవరికి వచ్చిందో ఏంటో, ఫోన్ చేస్తేనేమో లిఫ్ట్ చేయడం లేదు అని చెప్పి ఆనంది చాలా టెన్షన్గా ఎదురు చూస్తూ ఉంటుంది. అది గమనించిన జీవన ఎదురుచూడు కుట్టి, టెండర్ మనకే వచ్చిందని, నిన్ను అత్తయ్య వాళ్ళు తెగ మెచ్చుకుంటారని లెస్స పొంగిపోతున్నట్టున్నావు, కానీ అలా జరగనే జరగదు. టెండర్ మన కంపెనీకే వచ్చినా సరే ఈరోజు నీకు తిట్లు అవమానం తప్పవు అని జీవన అనుకుంటూ ఉంటుంది. కాసేపటి తర్వాత సునంద, శశికాంత్, ఆదిత్యాలు చాలా కోపంగా ఇంటికి వస్తారు. వాళ్ళు ఇంటికి రాగానే ఆనంది పరిగెత్తుకుంటూ వెళ్ళి, అత్తయ్య గారు, మామయ్య గారు, టెండర్ మనకే వచ్చింది కదా, చెప్పండి అని చెప్పి ఆనంది అడుగుతూ ఉంటుంది. ఇక ఆనంది అన్న మాటలకి సునంద, శశికాంత్, ఆదిత్యాలు ఏమీ మాట్లాడకుండా కోపంగా చూస్తూ ఉంటారు. అప్పుడే ఇక ఆనంది, ఏంటత్తయ్య గారు, మిమ్మల్ని చూస్తూ ఉంటే టెండర్ మనకి రాలేదనిపిస్తుంది, అసలు ఏం జరిగిందో చెప్పండి అని ఆనంది అడుగుతుంది. అప్పుడు సునంద, టెండర్ మనకే వచ్చింది అని చెప్పగానే ఆనంది చాలా సంతోషపడుతుంది. కానీ ఈ టెండర్ రావడం వల్ల మన కంపెనీకి లాభం కాదు, చాలా నష్టం జరగబోతుంది అని సునంద చెప్పగానే ఇక ఆనంది షాక్ అయిపోతుంది. అప్పుడే జీవన, ఏంటత్తయ్య గారు మీరేమంటుండ్రు, టెండర్ మన కంపెనీకి వస్తే మనకి లాభం జరుగుతుంది కానీ నష్టం ఎందుకు జరుగుతుంది అని అడుగుతుంది. అప్పుడు సునంద, ఆనంది నేను చెప్పినట్టుగా కొటేషన్ని రెడీ చేస్తే మనకి లాభం వచ్చుండేది, నేను చెప్పినట్టు కాకుండా తనకి నచ్చినట్టుగా టెండర్ని 10,000కే కోట్ చేసింది, దీనివల్ల మన కంపెనీకి చాలా నష్టం అని చెప్పి సునంద అనగానే ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. జీవనం మాత్రం నవ్వుకుంటూ ఉంటుంది. ఇక ఆనంది చాలా కంగారు పడుతూ, ఏంటత్తయ్య గారు మీరేమంటుర్రు, నేను టెండర్ని 18,000కి కోట్ చేశాను, 10,000కి ఎలా ఉంటుంది అని చెప్పగానే ఇక సునంద, అబద్ధాలు ఆడకు ఆనంది, ఇది నువ్వు చేసిన పేపర్స్లోనే 10,000కే కోట్ చేయబడి ఉంది అని చెప్పగానే ఇక ఆనంది, లేదత్తయ్య గారు నేను మీ మాట కాదని అలా ఎందుకు చేస్తాను, మన కంపెనీకి నష్టం వచ్చే పని నేను ఎందుకు చేస్తాను, నేను మీరు చెప్పినట్టుగానే 18,000కే కొటేషన్ ఇచ్చాను అని ఆనంది అంటుంది. అప్పుడు సునంద, కావాలంటే నువ్వు రెడీ చేసిన ఈ టెండర్ పేపర్స్ చూడు అని ఇక జీవన మార్చిన టెండర్ పేపర్స్ని ఆనందికి చూపిస్తూ ఉంటుంది. ఇక ఆ పేపర్లో 10,000కే కోట్ చేసినట్టు ఉండడం చూసి ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి ఈ 10,000 ఇక్కడ ఎలా వచ్చింది, నేను 18,000 రాశాను కదా అని అంటే అప్పుడు జీవన, ఎలా వచ్చిందని ఎవరిని అడుగుతున్నావు కుట్టి, టెండర్ పేపర్స్ నువ్వే రెడీ చేసావు కదా, నువ్వే రాసి ఉంటావు అని అంటే, లేదు జీవన, నేను అత్తయ్య గారు చెప్పినట్టుగా 18,000కే కోట్ చేశాను, కానీ 10,000 ఎలా వచ్చింది అని ఆనంది అంటూ ఉంటుంది. అప్పుడు సునంద, చూడు ఆనంది, నువ్వు ఈ టెండర్ పేపర్స్ రెడీ చేసేటప్పుడు ఏ విషయం గురించో బాగా ఆలోచిస్తూ ఉండి ఉంటావు, అందుకే నువ్వు 18,000కి బదులుగా 10,000 రాశావు అని సునంద చెప్పగానే
ఆనంది షాక్ అయిపోతుంది. ఇక శశికాంత్ కూడా సునంద జరిగింది ఏదో జరిగిపోయింది, తప్పులు అందరూ చేస్తారు కదా, ఈ ఒక్కసారికి ఆనందిని క్షమించు అని శశికాంత్ అంటాడు. ఇక చైతన్య కూడా అవును మమ్మీ, వదిన ఎలాంటిదో మనందరికీ తెలుసు కదా, తను తెలిసి ఏ తప్పు చేయదు, అనుకోకుండా ఇలా జరిగి ఉంటుంది, ఈ ఒక్కసారికి వదినని క్షమించండి అని సునంద అంటుంది. ఇక అప్పుడే జీవన కూడా ఏంటి చైతన్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఈరోజు కుట్టి చేసిన తప్పుకి మన కంపెనీకి ఎంత నష్టం వస్తుందో అత్తయ్య గారు చెప్తున్నారు కదా, ఇప్పుడు ఈ కుట్టిని క్షమించి వదిలేస్తే ఇంకోసారి ఇలాంటి తప్పు చేయదన్న గ్యారంటీ ఏముంది, తప్పు చేసిన ప్రతిసారి ఇలా క్షమిస్తారులే అని తను అశ్రద్ధగా ఉంటుంది అని జీవన అనేసరికి ఇక చైతన్యకి జీవన మీద చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇక ఆనంది కూడా లేదత్తయ్య గారు, ఈ ఒక్కసారికి క్షమించండి, ఇంకెప్పుడు కూడా ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాను అని ఆనంది బ్రతిమలాడుతూ ఉంటుంది. అప్పుడే సునంద ఏంట్రా అది, నువ్వేమీ మాట్లాడవేంటి అని అంటే, లేదమ్మా, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే, కాబట్టి ఆ తప్పుకు తగ్గ శిక్ష పడితేనే ఇంకోసారి ఆ తప్పు చేయకుండా ఉంటారు. ఇప్పుడు నువ్వు ఆనందికి ఏ శిక్ష విధించినా కూడా నేను దానికి ఒప్పుకుంటాను అని ఆదిత్య చెప్పగానే ఇక ఆనంది షాక్ అయిపోతుంది. ఆదిత్య గారు ఏమంటారు మీరు, మీరైనా నన్ను అర్థం చేసుకుంటారు అనుకున్నాను అని చెప్పగానే సారీ ఆనంది, నువ్వు తప్పు చేశావు, తప్పు చేసినందుకు శిక్ష పడి తీరాలి అని ఆదిత్య అంటూ ఉంటాడు. ఇక శశికాంత్ సునందని ఎంతలా కన్విన్స్ చేయాలని చూసినా కూడా సునంద వినిపించుకోదు. ఇక అప్పుడే సునంద చూడు ఆనంది, ఇప్పుడు నువ్వు చేసిన తప్పుకి నేను వేయబోయే శిక్ష నీకు జీవితాంతం గుర్తుండిపోతుంది, ఇంకోసారి ఇలాంటి తప్పు జరగకుండా ఉంటుంది అని చెప్పి ఇక సునంద అంటూ ఉంటే అందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు. జీవన మాత్రం ఎస్, ఈరోజు అత్తయ్య గారు పెద్ద శిక్షని ఆ కుట్టికి విధించబోతున్నారు, శాశ్వతంగా ఈ కుట్టిని ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తే పీడ విరగడైపోతుంది, ఇక ఈ ఇంట్లో నాదే రాజ్యమైపోతుంది అని జీవన సంబరపడిపోతూ ఉంటుంది. ఇక శశికాంత్ ఏంటి సునంద, నువ్వు ఆనందికి ఎలాంటి శిక్ష విధించాలని చూస్తున్నావు అని అంటే, ఆనంది నువ్వు నా కళ్ళ ముందు కనిపిస్తే నువ్వు చేసిన తప్పే, మన కంపెనీకి వచ్చిన నష్టమే నాకు పదే పదే గుర్తొస్తుంది, అందుకే నువ్వు కొన్ని రోజులు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపో అని చెప్పగానే ఇక ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఆదిత్య, శశికాంత్, చైతన్యాలు కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక జీవన మాత్రం చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే శశికాంత్ సునంద ఏమంటున్నావు నువ్వు, ఆనందిని పుట్టింటికి పంపిస్తావా అని అంటే, అవునండి, మీరు విన్నది నిజమే, ఆనంది కొన్ని రోజులు అక్కడ ఉండడమే మంచిది, ఆనంది చేసిన తప్పు నాకు పదే పదే గుర్తు వచ్చి నేను మనశ్శాంతిగా ఉండలేను, నాకు ఆనంది మీద కోపం తగ్గేంత వరకు తనని వాళ్ళ పుట్టింటికి పంపించడమే కరెక్ట్ అని చెప్పగానే ఇక ఆనంది ప్లీజ్ అత్తయ్య గారు ఈ ఒక్కసారికి క్షమించండి, ఇంకెప్పుడు కూడా ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాను అని ఆనంది బ్రతిమలాడుతున్నా కూడా సునంద చూడానంది, నేను ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక దానికి తిరుగు ఉండదు, నువ్వు ఈ క్షణమే నీ బట్టలు సర్దుకొని మీ పుట్టింటికి వెళ్ళు, నీ మీద నాకు కోపం తగ్గాక స్వయంగా నేనే వచ్చి నిన్ను మన ఇంటికి తీసుకొస్తాను అని చెప్పి సునంద చెప్పగానే ఆనంది చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇక చేసేదేం లేక ఆనంది తన లగేజ్ అంతా సర్దుకొని ఏడ్చుకుంటూ బాధపడుతూ ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆనంది అలా వెళ్ళిపోతూ ఉంటే ఆదిత్యకి, శశికాంత్కి, చైతన్యకి, ఒక్కొక్కసారి సునందకి కూడా చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. ఇక ఆదిత్య నన్ను క్షమించు ఆనంది, నీకు ఈ విషయంలో నేను సపోర్ట్గా చేయలేకపోయాను అని ఆదిత్య బాధపడుతూ ఉంటే ఇక సునంద కూడా క్షమించు ఆనంది, నువ్వు ఇంకోసారి ఇలాంటి తప్పు చేయకుండా ఉండాలి అనే నీకు ఈ శిక్ష విధించాను, అంతేకాని నువ్వు దూరంగా ఉంటే మేము మాత్రం సంతోషంగా ఎలా ఉంటాం అని సునంద అనుకుంటూ ఉంటుంది. ఇక శశికాంత్
చైతన్యాలు కూడా ఆనంది విషయంలో చాలా బాధపడిపోతూ ఉంటారు. జీవన మాత్రం చాలా సంబరపడిపోతూ ఉంటుంది. అత్తయ్య గారికి కోపం తగ్గేంత వరకు కాదు కుట్టి, ఇక నువ్వు శాశ్వతంగా పుట్టింట్లోనే ఉండేలా నేను చేస్తాను. ఇంకోసారి నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టకుండా నేను చూసుకుంటాను అని జీవన అనుకుంటూ ఉంటుంది. ఇక డ్రైవర్ ఆనందిని కార్లో సింహాద్రి వాళ్ళ ఇంటి దగ్గర దింపేయడానికి వెళ్తారు. ఇక ఆనంది అక్కడికి రావడం చూసి సింహాద్రి పద్మమ్మలైతే ఒక్కసారిగా చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఇక సింహాద్రి పద్దాలు బిడ్డొచ్చిందే అని ఇద్దరూ కూడా మురిసిపోతూ ఉంటారు. ఆనంది మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఏంది బిడ్డ, ఒక్కదానివే వచ్చినవా, అల్లుడు గారు రాలేరా అని అడిగితే, లేదమ్మా, నేను ఇక్కడికి వెంటనే వెళ్ళిపోవడానికి రాలేదు, కొన్ని రోజులు నేను ఇక్కడే ఉండాలి అని చెప్పగానే ఇక పద్మమ్మ సింహాద్రి షాక్ అయిపోతారు. ఏంది బిడ్డ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆ ఇంటిని వదిలిపెట్టి ఈ ఇంటికి రావడం ఏంటి అని అంటే జరిగిన విషయం మొత్తం కూడా ఆనంది సింహాద్రి పద్మమ్మలకి చెప్తూ ఉంటుంది. ఇక అది విని సింహాద్రి పద్మమ్మలు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక పద్మమ్మ, ఏంది బిడ్డ, మీ అత్తగారు చేసింది మంచి పని అనుకుంటుందా? పద బిడ్డ, నువ్వు మాట్లాడలేకపోతావేమో, నేను మీ అత్తయ్య గారిని నిలదీస్తాను. అసలు నువ్వు ఎంత పెద్ద తప్పు చేసావని నీకు ఇంత శిక్ష విధించింది నేను మాట్లాడతాను. ఆ సునంద అంతు నేను తేలుస్తాను, పద బిడ్డ అని పద్మమ్మ కోపంగా అంటూ ఉంటే అప్పుడు ఆనంది, వద్దమ్మా, మా అత్తయ్య గారు నన్ను ఇక్కడికి పంపించింది కోపం మీద కాదు, నేను చేసిన తప్పు తెలుసుకోవాలి, ఇంకోసారి అలాంటి తప్పు చేయకుండా ఉండాలి అని. అందుకే మా అత్తయ్య గారు విధించిన శిక్షని నేను సంతోషంగా అనుభవిస్తాను అని ఆనంది అంటూ ఉంటే ఇక సింహాద్రి పద్మమ్మలు చాలా బాధపడిపోతూ ఉంటారు. ఏంది బిడ్డ, అంటే మీ అత్తగారికి కోపం తగ్గేంత వరకు నువ్వు గీన్నే ఉంటావా అని అంటే అప్పుడు ఆనంది, ఏనాయనా, మీకు నేను భారం అవుతానా చెప్పండి, నేనే వేరే ఇంటి దగ్గర ఉంటాను అని చెప్తుంది. ఇక అప్పుడు పద్మమ్మ, గవే మాటలు బిడ్డ, తీగకి కాయ బరువా, నువ్వు ఎన్ని రోజులు ఉన్నా గీ అమ్మా నాయనలకి బరువు కాదు బిడ్డ, నీ ఇష్టం వచ్చిన రోజులు ఇక్కడే ఉండు అని పద్మమ్మ సింహాద్రిలు ఆనందికి చెప్తూ ఉంటారు. ఇక ఆనంది మాత్రం ఆ విషయం గురించే ఆలోచిస్తూ చాలా బాధపడిపోతూ ఉంటుంది. కాసేపటి తర్వాత సీను అలేఖ్య ఇద్దరూ కూడా ఇంటికి వస్తారు. ఇక సీను దివ్య ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఆనంది ఉంటుంది. ఆనందిని చూసి సీను దివ్య ఇద్దరు కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఇక అలేఖ్య, అక్క నువ్వెప్పుడు వచ్చినావు అని ఆనందిని పలకరిస్తూ ఉంటుంది. సీను కూడా, ఏందమ్మాడి, ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా వచ్చినవేంది అని చెప్పి సీను కూడా అంటూ ఉంటే అప్పుడు ఆనంది, ఏం లేదు సీను, ఓ 2 రోజులు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండాలని వచ్చాను అని ఆనంది అబద్ధం చెప్తూ ఉంటుంది. ఇక అలా కాసేపు మాట్లాడుకున్న తర్వాత ఇక దివ్య మాత్రం ఆనందినే గమనిస్తూ ఉంటుంది. ఏంది అక్క వచ్చినప్పటి నుండి చాలా బాధగా ఉంటుంది, నాతో సరదాగా సంతోషంగా ఏమీ మాట్లాడడం లేదు, అసలు ఏం జరిగి ఉంటుంది అని అనుకుంటూ పద్మమ్మ దగ్గరికి వెళ్తుంది. పెద్దమ్మ అని పిలవగానే ఏంది బిడ్డ అని అంటుంది. ఏంది పెద్దమ్మ, అక్క వచ్చినప్పటి నుండి ఎంతో బాధగా ఉన్నట్టు కనిపిస్తుంది, నాతో ఆడుకోవడం లేదు, సరదాగా మాట్లాడడం లేదు, ఇంతకు ముందులా ఉండడం లేదు, అసలు ఏం జరిగింది పెద్దమ్మ, అక్క ఎందుకు బాధపడుతుంది అని అలేఖ్య అడుగుతూ ఉంటుంది. అప్పుడు పద్మమ్మ, నీకు ఏం చెప్పాలి బిడ్డ, చెప్పినా కూడా అర్థం చేసుకునే మనస్తత్వం నీకు ఇంకా రాలేదు అని పద్మమ్మ చెప్తూ, ఏం లేదు బిడ్డ, అక్కకి ఒంట్లో బాగోలేదంట, అందుకే అట్లా ఉంది, నువ్వు మువ్వ తిందువుపా అని చెప్పి పద్మమ్మ అంటూ ఉంటుంది. కానీ అలేఖ్యకి మాత్రం ఆనంది బాధపడుతూ ఉండడం చూసి తట్టుకోలేకపోతుంది. ఎలాగైనా ఆ విషయం తెలుసుకోవాలి అని ఆనంది దగ్గరికి వెళ్ళి, ఏందక్క, ఎందుకు నువ్వు అంతలా బాధపడుతున్నావు, నాతో మాట్లాడడం లేదు, ఆడుకోవడం లేదు, నువ్వు ఇలా ఉంటే నాకు ఏదోలా ఉందక్క, నువ్వు వీడికి వచ్చినందుకు నేను ఎంత సంతోషంగా ఉన్నానో, నువ్వు నాతో మాట్లాడకుంటే అంతే బాధగా ఉన్నాను అని అలేఖ్య అంటూ ఉంటుంది. అప్పుడు ఆనంది, ఏం లేదు దివ్య, మనసేం బాగోలేదమ్మా, తర్వాత ఆడుకుందాం అని ఆనంది అంటూ ఉంటుంది. ఇక
కొన్ని రోజుల తర్వాత సింహాద్రి పద్మమ్మలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏందయ్యా, బిడ్డని చూస్తుంటే నాకు గుండె తరుక్కుపోతుంది. పెళ్ళైన ఆడపిల్ల అత్తవారింటి మీద విసుకొచ్చో కోపం వచ్చో పుట్టింటికి వస్తే సంతోషంగా ఉంటుంది. కానీ మన బిడ్డకి ఆ ఇల్లు అంటే చాలా ప్రేమ ఉంది. కానీ గది అర్థం చేసుకోకుండా సునందమ్మే బిడ్డని ఇంట్లో నుంచి పంపించేసింది. పాపం బిడ్డ అది తట్టుకోలేక ఆ విషయం గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతుంది. బిడ్డని అలా చూసి మనం కూడా తట్టుకోలేకపోతున్నామయ్యా అని పద్మమ్మ సింహాద్రిచో చెప్తూ ఉంటే ఇక ఆ మాటలన్నీ కూడా దివ్య చాటుగా ఉండి వింటూ ఉంటుంది. ఇక ఆ మాటలు విని దివ్యకి ఒక విషయం అర్థమవుతుంది. అంటే ఆ ఇంట్లో వాళ్ళు మా అక్కని తిట్టి బయటికి పంపించేశారన్నమాట. అందుకే మా అక్క అంతలా బాధపడుతుందేమో. నేను వాళ్ళ సంగతి చెప్తాను, మా అక్కనే ఏడిపిస్తారా అని అలేఖ్య కోపంగా సునంద ఇంటికే వెళ్తుంది. ఇక సునంద ఇంటికి వెళ్ళేసరికి ఆదిత్య ఆఫీస్కి వెళ్ళిపోతాడు. సునంద, శశికాంత్, జీవనాలు మాత్రమే ఇంట్లో ఉంటారు. ఇక దివ్య హాల్లోకి వచ్చి, ఇంట్లో ఎవరు? అందరూ బయటికి రండి. మా అక్కని ఇంట్లో నుంచి బయటికి పంపించి మీరు మాత్రం సంతోషంగా ఇంట్లో ఉంటున్నారా అని అలేఖ్య అంటూ ఉంటే అందరూ కూడా ఆ పిలుపు విని సునంద, శశికాంత్, జీవనాలు అక్కడికి వస్తారు. ఇక అక్కడికి వచ్చేసరికి అక్కడ అలేఖ్య ఉండడం చూసి సునంద, శశికాంత్లు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇదేంటి సునంద, అలేఖ్య ఉన్న పలంగా ఇక్కడికి వచ్చిందేంటి అని అంటే అప్పుడు సునంద, అదే నాకు అర్థం కావట్లేదండి. ఇన్ని రోజులు లేంది అలేఖ్య ఆదిత్య కోసం ఇలా వచ్చిందేంటి అని కంగారు పడిపోతూ ఉంటారు. ఇక జీవన మాత్రం కోపంగా, ఏయ్ ఎవరు నువ్వు, ఎందుకు మా ఇంట్లోకి వచ్చి అలా అరుస్తున్నావు అని అడుగుతుంది. అప్పుడు అలేఖ్య, నేను ఎవరినా, మీరు మా అక్కని తిట్టి ఇంట్లో నుంచి బయటికి పంపించేశారు కదా, మా అక్క అక్కడ ఎంత బాధపడుతుందో తెలుసా అని చెప్పగానే ఇక అందరూ కూడా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. అప్పుడే జీవనకి ఒక విషయం గుర్తొస్తుంది. ఓహో, ఆ కుట్టి వాళ్ళ పిన్ని వాళ్ళ కూతురు దివ్య అంటే నువ్వేనన్నమాట అని జీవన చెప్పగానే ఇక దివ్య, అవును నేనే, మా అక్కని తిట్టి మా ఇంటికి పంపించేసి మీరు మాత్రం ఇక్కడ సంతోషంగా ఉంటున్నారా అని అలేఖ్య అంటూ ఉంటే ఇక అది విని సునంద, శశికాంత్లు ఒక్కసారిగా స్టన్ అయిపోతారు. ఇక సునందకి, శశికాంత్కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇక శశికాంత్, ఇదేంటి సునంద, అంటే నువ్వు యాక్సిడెంట్ చేసింది అలేఖ్యక, ఇన్ని రోజులు మనం దివ్యమని అనుకుంటుంది అలేఖ్యనా అని అంటే అప్పుడు సునంద, నాకు అదే అర్థం కావట్లేదండి. ఆ రోజు యాక్సిడెంట్ చేసినప్పుడు తన మొహం సరిగ్గా గమనించలేదు. మనం యాక్సిడెంట్ అయినప్పటి నుండి అలేఖ్యని కూడా మనం ఎప్పుడూ చూడలేదు, ఇప్పుడు చూస్తున్నాం. అంటే ఆనందిని మనం ఇంట్లో నుంచి పంపించేసామని వాళ్ళ అక్కని బాధ పెట్టినందుకు మనల్ని నిలదీయడానికి వచ్చుంటుందా అలేఖ్యకి? ఇంకా గతం గుర్తు రాలేదా అని సునంద, శశికాంత్లు అనుకుంటూ ఉంటారు. ఇక జీవన మాత్రం దివ్యని చూసి, ఏంటే తెగ మాట్లాడుతున్నావేంటి, మీ అక్క తప్పు చేసింది, అందుకే ఇంట్లో నుంచి బయటికి పంపించేశారు, మర్యాదగా ఎలాంటి గొడవ చేయకుండా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పగానే అప్పుడు అలేఖ్య, లేదు నేను వెళ్ళను, మా అక్కని మీరు ఇంటికి తీసుకొస్తానని చెప్పేంత వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను అని అంటే అప్పుడు జీవన, ఓహో మీ అక్కే నీతో ఇవన్నీ చెప్పి ఇక్కడికి పంపించిందా, మీ అక్క నంగనాచి మాయల మారి అని చెప్పి ఆనంది గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే అలేఖ్యకి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇక వెంటనే కోపంగా జీవన చెంప పగలగొడుతుంది. అది చూసి జీవన, శశికాంత్, సునందాలు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక జీవన, ఏయ్ నన్నే కొడతావా అని అంటే
అప్పుడు అలేఖ్య కొట్టడం కాదు, ఇంకొకసారి మా అక్క గురించి అలా తప్పుగా మాట్లాడితే నేను ఏం చేస్తానో నాకే తెలీదు అని ఇక అలేఖ్య అంటూ ఉంటే జీవన షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఆనందిని అంతలా అభిమానించి ప్రేమిస్తున్న అలేఖ్యని చూసి సునంద శశికాంత్లు అయితే ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. అప్పుడే జీవన, ఏంటత్తయ్య మీరేమీ మాట్లాడరేంటి? ఆ కుట్టి ఈ దివ్యని ఇంటికి పంపించి నన్ను ఇలా కొట్టేలా చేసింది అని చెప్పగానే అప్పుడు ఇక సునంద, జీవన నువ్వు మాట్లాడకుండా లోపలికి వెళ్ళు అని చెప్పగానే ఇక జీవన అత్తయ్య గారు అని అంటుంది. ముందు లోపలికి వెళ్ళు జీవన అనగానే ఇక జీవన వెళ్ళిపోతుంది. ఇక సునంద శశికాంత్లు దివ్య దగ్గరికి వస్తూ ఉంటే ఇక దివ్య వాళ్ళనే చూస్తూ ఉంటుంది. ఏంటమ్మా మీ అక్క అంటే నీకు అంత ప్రేమ అని అంటే, అవును మా అక్క చాలా మంచిది, తను ఎప్పుడూ కూడా ఎవరిని బాధ పెట్టదు, అలాంటి మా అక్కని మీరు తిట్టి ఇంట్లో నుంచి పంపించేస్తారా? మా అక్క ఎంత బాధపడుతూ ఏడుస్తూ ఉందో తెలుసా అని చెప్పగానే అప్పుడు సునంద, సరేనమ్మా మీ అక్కని నేను రేపొచ్చి మా ఇంటికి తీసుకొచ్చుకుంటాను, ఈ విషయం మీ ఇంట్లో చెప్పు అని చెప్పగానే ఈ అలేఖ్య అయితే చాలా సంతోషపడుతుంది. ఏంటి నిజమా అని అంటే, నిజమమ్మా మీ అక్క లేకుంటే మీ కూడా ఈ ఇంట్లో ఉండలేకపోతున్నాం, అందుకే రేపు మీ ఇంటికి వచ్చి మీ అక్కని మా ఇంటికి తీసుకొచ్చుకుంటాం అని చెప్పి సునంద చెప్పగానే ఇక అలేఖ్య చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఈ విధంగా ఆనందిని ఇంట్లోకి పంపించినందుకు జీవన చెంప అలేఖ్య పగలగొట్టబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.